పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 111వ సంకీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన వివేకము. ప్రియులారా, ఈ లోకంలో మనం గొప్ప జ్ఞానము కలిగి జీవిస్తున్నాం, కానీ గొప్ప వివేకముతో జీవించడం లేదు. వివేకులు అని చెప్పుకునేవారు మూర్ఖపు పనులు చేస్తుంటారు. 110వ కీర్తనలో జ్ఞాన వివేకములను గూర్చిన మర్మమును మనకు చెబుతున్నాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ మనకు వివేకమును గూర్చిన 3 మర్మములు చెప్పబడ్డాయి. వీటిని నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయానికి ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు. మొదటిది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రియులారా, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఇది ముష్కరుడైన యజమాని పట్ల ఒక దాసునికి ఉండే భయం కాదు. తండ్రి పట్ల ప్రేమగల బిడ్డ తన తండ్రికి గౌరవాన్ని, ఘనతను కనపరిచే విధంగా దేవునికి, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి, మన జీవితాల్లో ఆయన చిత్తానికి ఘనతను కనపరచడం. రెండవది, ఆయనకు విధేయత చూపు. ప్రియులారా, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. దేవుని వాక్యము చదువుకోవడానికి మనకి ఇవ్వబడలేదు, కానీ దానిని ధ్యానించి విధేయత చూపడానికి ఇవ్వబడింది. ప్రియులారా, దేవుని వాక్యమును చదువుకునేవారుగా మనం ఉండాలి, కానీ తరగతి గదిలో కూర్చుని నోట్సు రాసుకునే శ్రోతల వలె ఉండకూడదు. దేవునికి మనం విధేయత చూపెట్టినప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆత్మ గ్రహింపునకు విధేయత ఒక ఇంద్రియం వంటిది. ప్రియులారా, మూడవది, ఆయనను స్తుతించు. ప్రియులారా, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. స్తుతి చెల్లించడం వలన ఆయన మన జీవితంలో నుండి స్వార్థం కనుమరుగుతుంది. అది మన జీవితంలో నుండి ప్రత్యామ్నాయాలు అను విగ్రహారాధనను తొలగిస్తుంది. ప్రియులారా, మనం ఆయనకు ఎంతగా భయపడితే అంతగా మనం ఆయనకు విధేయులము కాగలం. ఎంతగా ఆయనకు విధేయత చూపితే అంతగా ఆయనను స్తుతించగలం. సంతోషకరమైన, విజయవంతమైన జీవితానికి ఇవే మూలం. కనుక ఈ లోక జ్ఞానం అబద్ధపు పునాదులపై కట్టబడింది. నిజమైన జ్ఞానం దేవుని యందలి భయభక్తులతో మొదలవుతుంది. మీరు ఆయన వాక్యమునికి విధేయత చూపుతూ ఆయనను స్తుతించినప్పుడు మీ జ్ఞానం విస్తరిస్తుంది అని వ్రాయబడి ఉంది. కనుక నిజమైన విశ్వాసాన్ని నిజమైన వివేకాన్ని మనం కలిగి ఉందాం. దైవాశీర్వాదములు మనం పొందుకున్నాం. దేవుని కృప మీకును మీ కుటుంబానికి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని వందనాలు. రాత్రంతయు కాపాడే ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. నాయన, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా అటు బిడ్డలందరికీ కావలసిన సహాయమును, మారు మనసు అనుభవాన్ని మీరు దయచేయమని ప్రభువా, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.